నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపల్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుంది. శానిటేషన్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సిబ్బంది అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు అదుపు లేకుండా అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. గతంలో నిత్యం చెత్త సేకరణ వాహనాలకు 2 లక్షల నుంచి 2.5 లక్షల దాకా రవాణా ఖర్చులు అయ్యేవని, ప్రస్తుత ప్రత్యేక పాలనలో 3 లక్షలకు పైగా బిల్లులు చేస్తున్నారని బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ సంజయ్ కపిల్ మండిపడ్డారు. ఇంతగా బిల్లులు పెరిగినా కేవలం 2-3 రోజులకోసారి మాత్రమే చెత్త సేకరణ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త సరిగ్గా సేకరించకపోవడంతో పాటు డీజిల్ పేరిట ఇష్టరీతిన బిల్లులు పెడుతున్నారని ఆయన, వాహనాలకు ఫ్యూయల్ పేరిటి భారీ అవకతవకలు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేత కపిల్ అన్ని విభాగాల్లో మున్సిపాలిటీలో అన్ని విభాగాల్లో ఇంజనీరింగ్ సెక్షన్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ఏ విభాగంలో చూసినా అవినీతి. ఎందుకంటే బైన్సా మున్సిపల్పై ఎవరి పర్యవేక్షణ లేదు. ప్రతి విషయంలో చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు పై అధికారి దృష్టికి పోతున్నా పట్టించుకోవడం లేదు. గత 2 నెలల కింద ఒక బ్రాహ్మణ్ గలీకి సంబంధించిన ఇష్యూలో పాత హౌస్ దానికి డిస్మెంటల్ చేసిన తర్వాత ప్లాట్కు ఆఫ్లైన్ ఉండగా ఆన్ చేసిన తర్వాత దీనికి మొటేషన్ చేసి ఓనర్షిప్ ఇవ్వడం జరిగింది. ఆ ఓనర్షిప్లో కూడా ఇచ్చిన తర్వాత ఆ ఓనర్షిప్లో కమిషనర్ సంతకం లేదు. చాలా సార్లు ఫోన్లు చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు డీజిల్ తక్కువ వేస్తున్నారు, తిరగడం ఎక్కువైతున్నది. డీజిల్ తక్కువ వేస్తున్నారంటే డీజిల్ బిల్లులు మాత్రం అంతే లేపుకుంటున్నారు కదా. డీజిల్ తక్కువ వేయడం ఎందుకు, దాంట్లో దొంగతనం చేయడం ఎందుకు? డీజిల్ బిల్లుల పైన కూడా విచారణ జరపాలి. సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల డీజిల్ ఎంత తలుగుతున్నది, ఎంత లేపుతున్నారు, అక్కడ ఎవరెవరికి డీజిల్ పోతున్నది, ఎవరి కార్లలో పోతున్నది, అవన్నీ మొత్తం బహిర్గతం చేయాలి. మున్సిపల్ అధికారుల పనితీరును మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ బైన్సా పట్టణంలో మాజీ కౌన్సిలర్లైన ఏ పైన మోటేషన్ కొరకు మేము 4 నెలల నుంచి కూడా అప్లై చేసుకుంటే ఇప్పుడు యాప్ లేదు, సిస్టమ్లో ఇంకా రాలేదు అని మాకు చెప్పడం జరిగింది. అదే మోటివేషన్ మీరు ఏ రకంగా చేసిండ్రని చెప్పేసి మేము ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాము. ఒకటైతే మేము అడిగితే మోటివేషన్ లేదంటారు, వేరే వాళ్ళతో మీరు ఎట్లా చేసిండ్రు అది ఒకటి మాకు కారణం కాల. దాని తర్వాత ఈరోజు చూసుకుంటే పారిశుద్ధ్యం ఎక్కడికక్కడనే ఉన్నది. ఆటోలు కూడా కరెక్ట్ అస్సలేవు. బైన్సా ఏ